మాకు అట్లీస్ట్ అమెరికాలో మైక్ దొరికితే బాగుంటుంది. మైక్ అంతా మీ దగ్గరే ఉంది కదండి. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు మైక్ దొరుకుతలేదు. మంత్రి గారు, గౌరవనీయులైన జగదీశ్వర్ రెడ్డి గారు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు, సహచర రాజకీయ నాయకులు, ఇతర పార్టీల పెద్దలు, పొలిటికల్ చైర్ రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ది నాటా, మిత్రుడు ఫార్మర్ ఎంపీ మధు గారు, రేవంత్ రెడ్డి గారు, దర్శకుడు శ్రవణ్ గారు, ప్రదీప్ గారు, ఇతర రాజకీయ నాయకులందరూ కూడా నమస్కారాలు. మధు గారు చెప్పినట్టు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం, యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్, 29 స్టేటే కాకుండా ప్రత్యేక రాష్ట్రం. ఎందుకంటే 56లో మర్జ్ చేసినాక 69లో కొట్లాడినాక మళ్ళా 2013 దాకా మనకి కొత్త స్వతంత్రం వచ్చింది. అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒకసారి కొట్లాడితే మనం 3 సార్లు కొట్లాడాల్సిన అవసరం వచ్చింది. చాలా ప్రత్యేక రాష్ట్రం. ఆ ప్రత్యేక రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి అయితే రాజకీయాలకు అతీతంగా కూడా వారి నుంచి అందరూ ప్రత్యర్థులమైన మేము కూడా వారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాం. ప్రజలు కూడా తెలంగాణలో దశలుగా దగ్గర 4 జనరేషన్స్ అవకాశాలు కోరుకొని నీళ్లు లేక, నిధులు లేక, నియామకాలు లేక కష్టపడతా ఉంటే వచ్చిన రాష్ట్రం. ఈరోజు అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతున్నది అని చెప్పడానికి వ్యవస్థీకృతంగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఫెయిల్ అయిందని క్లియర్గా చెప్తాము. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ షాలో అక్విజిషన్స్ చేసినంత మాత్రాన సరిపోదు. వాళ్ళు చేయాల్సిన హోంవర్క్ వాళ్ళు చేయకుండా ఈరోజు కూడా స్మాల్ టైమ్ అక్విజిషన్స్ తప్పించి, నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మధు గారు, కార్లు, ఫ్లాట్లు, బండ్లు, పొలిటికల్ జంపింగ్ జాక్స్ ఇదంతా కాంగ్రెస్ లో జరగని విషయం కాదు. కానీ అది కొత్తేం కాదు. కానీ ఇది సమర్థిస్తారు. భారతీయ జనతా పార్టీ బాధ ఎక్కడ పడతా ఉందంటే ఎక్స్పెక్టేషన్స్ కి విరుద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. స్పెసిఫిక్ గా కరప్షన్ ఛార్జెస్ వేయడానికి అనుకూలం లేకుండా చాలా క్రాఫ్ట్ఫుల్ గా, టాక్ట్ఫుల్ గా అవినీతి జరుగుతా ఉంది. ఎట్లా అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు బోర్డ్స్ లో ఒకగా ఇద్దరు కాదు, బోర్డ్స్ లో ఎందుకు జాయిన్ అవుతాం, ఎమ్మెల్సీలు బోర్డ్స్ లో ఎందుకు జాయిన్ అవుతాం? దేని కోసం? అభివృద్ధి కోసమే. అయితే రాజకీయ వ్యవస్థలో ఒకటే పార్టీ అభివృద్ధి చేస్తారే లేదు కదా. అభివృద్ధి చేయాల్సింది ప్రభుత్వం కదా. ప్రభుత్వ పనితీరు ఎట్లున్నది అంటే మీ అందరికీ తెలుసు, మీరు ఎన్ఆర్ఐలు, సీఎం కేసీఆర్ గారు వర్క్ ఫ్రం హోమ్ సీఎం. వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎం. నేను వ్యక్తిగత ఆరోపణలు చేస్తలేను, పొలిటికలీ అంటే నేనేమి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తలేను. వారికి వారే బాధ్యత చెప్పాను, నేను ఇంటికెళ్ళే పని చేస్తాను మీకెందుకు అని. ఆయన వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏమనుకుంటుందంటే ఆయన వర్క్ ఫర్ హోమ్ సీఎం కూడా. ఎందుకంటే పక్కనున్న పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి అంటే నేను వారిని గౌరవిస్తాను, కానీ వారి మంత్రివర్గంలో ఫైల్స్ ఎట్లా మూవ్ అవుతాయనేది వారికి తెలుసు. ఎక్కడి నుంచి బటన్స్ ఉంటాయి, ఎక్కడ స్విచ్ ఆన్ అవుతుంది, ఎక్కడ గాలి వస్తుంది అన్నది వారికి ఈరోజు తెలుసు. అంటే వారికి తెలియదు కాకుండా ప్రజలందరికీ తెలుస్తాను. ఎందుకంటే సీఎంఏ ఆఫీస్కి రాకపోతే మంత్రులు ఎక్కడికి వస్తారు ఆఫీస్కి? ఇప్పుడు సీఎం గారే ఇంట్లోకి వెళ్ళి పనిచేస్తా అంటే మంత్రులు ఆఫీస్కి ఎందుకు రావాలి? కాబట్టి పనితీరు, ప్రభుత్వ పనితీరు అన్నది చాలా డిటీరియేట్ అయిపోయింది. తద్వారా తప్పకుండా కూడా అవినీతి జరుగుతుందని మేము భావిస్తాం. ఇంకొక విషయం, ఇప్పుడు ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే నేను టెక్నికాలిటీస్ లో పోను, శ్రవణ్ గారు ఇక్కడ టెక్నికాలిటీస్ లో పోతారు. నేనేమంటున్నా అంటే ఒకటే కన్సల్టింగ్ కంపెనీ ఏదైతే వైఎస్ఆర్
వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కన్సల్టింగ్ ఇచ్చి ఈ డిజైన్ ఇచ్చిందో అదే కన్సల్టింగ్ కంపెనీ మళ్ళా కొత్త డిజైన్ ఇస్తుంది. అంటే అప్పుడు పనిచేయలేదా ఆ కంపెనీ కరెక్ట్ గా, ఇప్పుడు పనిచేయలేదా అన్నది అర్థమైంది. అది మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక ఎస్టిమేట్ ఇస్తే CAGR కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం మీకు 9%, 5%, 10% యాడ్ చేస్తే ఈ రోజు 200%, 300% ప్రాజెక్టులు ఏ విధంగా రీఎస్టిమేషన్ జరుగుతా ఉన్నాయి, ఎందుకు జరుగుతా ఉన్నాయి? మరి అది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కాదా? దానికి ఏమైనా ఫైల్ బయట పెట్టాలా? ఎట్లా జరుగుతాయండి? 300% ఏం పెరిగింది? ఇనుము పెరిగిందా? సిమెంట్ పెరిగిందా? ఏం పెరిగింది? అంటే మొత్తం రీడిజైన్ అయింది కదా. పాత ప్రాజెక్ట్ కాదు కదా, పాత ప్రాణహిత చేయడం కాదు కదా, కాళేశ్వరం కొత్త ప్రాజెక్ట్ కదా. కాళేశ్వరం పేరు మాత్రమే కొత్తది. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మీరు దారి మళ్లించినట్టేనే అది మళ్లించడానికి మీకున్న బేసిస్ ఏందని అడుగుతా ఉన్నాను. మేము భారతీయ జనతా పార్టీ ప్రాజెక్ట్ కి వ్యతిరేకం కాదు. నీళ్లకి అంటే ఇప్పుడు గ్రిడ్ గురించి మాట్లాడుతూ ఉన్నా కూడా రేపు పొద్దున గ్రిడ్ కి ప్రతి ఒక్క కుళాయికి 1 మీటర్ పెడతా ఉన్నాం. మరి అది చెప్పరు. వాటర్ గ్రిడ్ అనేది ఫ్రీ వాటర్ కాదు, ఇట్ ఈస్ అ రెవెన్యూ బిల్డింగ్ ఎక్సర్సైజ్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ హ్యావింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ ఇన్వెస్ట్ చేసి. కానీ 5 రూపాయలకి పోయేదానికి 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం అనేది ఎవరి సొమ్ము అని అడుగుతాం. నేను చిన్నవాటి గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ ఎన్ని బస్సులు మారుస్తా ఉన్నారు, ఎన్ని కాన్వాయ్లు మారుస్తా ఉన్నారు, ఎంత పెద్ద భవనాలు కడుతా ఉన్నారు, అది వారి కోసం కాకపోవచ్చు. అది ఇన్ఫ్రాస్ట్రక్చరలే ప్రగతి భవన్ కావచ్చు. కానీ ప్రగతి భవన్ ఒక రాజనివాసం. మరి సెక్రటేరియట్ మోని సీఎం కి ఒక రాజనివాసం ఉంటే కొత్త సెక్రటేరియట్ ఎందుకు? మళ్ళా సెక్రటేరియట్ మోని సీఎం కి సెక్రటేరియట్ ఎందుకు? కాబట్టి నేనేమంటున్నా అంటే అవినీతి, పరిపాలన దక్షత లేకపోవడం, 1 మ్యాన్ షోగా ఈ రోజు తెలంగాణ నడుస్తుండడం, కేసీఆర్ గారే అన్ని మంత్రిత్వ శాఖల్ని నడపడం, ఇంకెవరు నడుపుతున్నారంటే తన కుమారుడో కుమార్తెనో అల్లుడో ఆఖరికి మనవడో ఎవరో ఒకరు నడపడం తప్పించి భారతదేశంలో వ్యవస్థలని పట్టించుకోకుండా నడిచే ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం, తెరాస ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తా ఉన్నది. భారతీయ జనతా పార్టీ చాలా చింతిస్తా ఉన్నది. అందుకనే రాబోయే ఎన్నికల్లో 22 రాష్ట్రాల్లో ఒక మోడల్ వ్యవస్థని నిరూపించి ఏ రాష్ట్రంలో ఎన్నికైనా కూడా మేమున్న రాష్ట్రాల్లో మళ్లీ గెలుస్తున్న ఒక ప్రజారంజకమైన ఒక ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలనే మోడల్ అడ్మినిస్ట్రేషన్